ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కావలిలోని 35వ వార్డులో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీల రూపంలో అందిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఇకపై ప్రతి వార్డులోనూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అనుమతులు రాగానే అవన్నీ కూడా ఇప్పిస్తామని వాళ్ళందరూ కూడా మేము మాటిచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో సందర్శించడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన సమస్య వైకుంఠపురం బ్రిడ్జి ఉంది. ప్రజలందరూ కూడా ఆ బ్రిడ్జిని అడుగుతున్నారు. అతి తొందరలో ఆ బ్రిడ్జి కూడా పూర్తి చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాటిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ రోడ్లు అయితే డ్యామేజ్ ఉన్నాయో లేదా డ్రైనేజీలు డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా టెంపరీగా ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నింటినీ కూడా శాంక్షన్లు చేస్తున్నాం. సుమారు వార్డుకి 10 లక్షల రూపాయలతో చిన్న చిన్న ఇమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉంటుందనే ఆలోచనతో ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిధులు కూడా ఈ ప్రాంతానికి వెచ్చించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం, మీరు స్వచ్ఛందంగా రండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏమి చేసేది ఎమ్మెల్యేగా నా బాధ్యత. మీరందరూ ఓట్లేసి గెలిపించారు, మీరు ఆదరించారు, అభిమానించారు, ఫ్రంట్ ప్రభుత్వానికి ఘనమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీ ప్రాంత సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురానని చెప్పి ప్రజానికి కూడా తెలియజేస్తున్నాం. వారి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలు కుటుంబ సభ్యుడికి చెప్పినట్టుగా చెప్పుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనుమతులు రాగానే అవన్నీ కూడా ఇప్పిస్తామని వాళ్ళందరూ కూడా మేము మాటిచ్చి ఈరోజు